నమస్కారం ప్రజలారా, పబ్లిక్ పవర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ ముందు మరో సమాచారంతో వస్తున్నాను. నాయుడుపేట మండలంలోని కొన్ని ప్రాంతాలలో ఇటుక బట్టీలు అన్నది ప్రభుత్వ భూములో కూడా తయారు చేస్తున్నారు. ఈ ఇటుక బట్టీల మీద సంబంధిత అధికారులకి కానీ ఎవరికైనా కంప్లైంట్ చేసినా కూడా ఎటువంటి చర్య అనేది తీసుకోవడం లేదు. దీనికి సంబంధించిన వీడియోని మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇటుక బట్టీలు తయారు చేయాలనంటే అసలు మొదట ప్రభుత్వ నిబంధనలు ఏదైనా తెలుసుకోవాలి. మొదటి ఏంటంటే మైనింగ్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ ఉండాలి, లేబర్ లైసెన్స్ ఉండాలి. అదేవిధంగా వారు ఎక్కడైతే ఇటుక బట్టీలు నిర్మాణం చేస్తున్నారో లేదా తయారు చేస్తున్నారో ఆ తయారు చేయబడే ల్యాండ్ అనేది కంపల్సరీ ల్యాండ్ కన్వర్షన్ అనేది జరగాలి. ఇలా ల్యాండ్ కన్వర్షన్ జరగవు, లేబర్ లైసెన్సులు లేవు, అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంటు సర్టిఫికేట్స్ లేవు. వీళ్ళకి ఏమీ లేకుండానే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా వీరు ఈ బట్టీల నిర్మాణం అనేది బట్టీల తయారీ అనేది జరుగుతూ ఉంది. ప్రభుత్వ అధికారులు వీటిని చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉన్నారు. ఏ ఒక్క అధికారి కానీ వీటి మీద చర్య తీసుకునేదానికి ముందుకు రావడం లేదు. ఎప్పుడు ఎవరైతే ఫిర్యాదు చేస్తారో ఆ ఫిర్యాదు మీద మాత్రమే వస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. మళ్ళీ దాని తర్వాత వాళ్ళని ఆపేదానికి లేదా కట్టడి చేసేదానికి ఎటువంటి చర్యలు తీసుకునడం లేదు. దీనికి సంబంధించిన వీడియోలను మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇది ఇటుక బట్టీలు అనేది. ఈ ఇటుక బట్టీలు అనేటివి ప్రభుత్వ భూములు అంటే చెరువు భూముల్లో ఇటుక బట్టీల నిర్మాణం జరిగిపోయింది. బట్టీలు కూడా వేసి చూడండి, ఆ చెరువులో ఉన్న మట్టిని కూడా తవ్వి ఇటుక బట్టీలు తయారీకి వాడడం జరిగింది. అదేవిధంగా ఈ ఇటుక బట్టీలు నిర్మాణం జరగాలి అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా సర్టిఫికేట్ కావాలి వీళ్ళకి. కానీ పొల్యూషన్ కంట్రోల్ నుంచి కూడా వీళ్ళకి సరిగా సర్టిఫికేట్లు ఉండవు చాలా వరకు. ఒకసారి చూడండి, విజువల్స్ చూపిస్తూ ఉన్నాను. ఈ ఇటుక బట్టీలకు తర్వాత ముందు అటు సైడ్ చూశారనంటే స్ట్రెంచ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు స్ట్రెంచ్ కొట్టడం జరిగింది. ఈ స్ట్రెంచ్ అంటే ఏంటంటే దీనికి యువతలో ఉన్న భూమి మొత్తం ప్రభుత్వ భూమి అని దీని అర్థం. అయినా కూడా వీరు దీన్ని లెక్క చేయకుండా నిర్మాణం చేపడుతూ ఉన్నారు. అదేవిధంగా చూస్తున్నారు కదా, ఇదంతా చెరువు భూమి అండి. ఇది ఈ చెరువులో కూడా ఇలాగ ఇటుక బట్టీలు అనేది నిర్మించడం జరిగింది, ఇటుకలు తయారు చేయడం జరుగుతుంది. ఈ స్ట్రెంచ్కి యువతలో ఉన్న ల్యాండ్ ఇది. ఒకసారి గమనిస్తూ ఉండండి. ఇది ఈ ఇటుక బట్టి నిర్మాణం అనేది. ఇక్కడ రాళ్ళు కనిపిస్తున్నది, ఈ హద్దురాళ్ళు ఇవి ప్రభుత్వం వారు వేసిన హద్దురాళ్ళు. ఈ హద్దురాళ్ళు కానీ ఇంచుమించు ఒక 10 అడుగుల దూరంలో మొత్తం చెరువు భూమి ఉంది. ఈ చెరువు భూమి మొత్తం మట్టి మొత్తం త్రవ్వి ఇటుకలు తయారు చేయడం జరిగింది. అదేవిధంగా చూసారు ఎంత లెంత్ అనేది. ఆ చుట్టుపక్కల కొన్ని పొలాలు ఉన్నాయి, పొలాలకు వెళ్ళే కాలువ ఉంది. ఆ కాలువను కూడా తవ్వేసి వీరు ఇటుకలు తయారు చేయడం జరిగింది. ఒకసారి విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఇటుక బట్టీలకు సంబంధించిన పూర్తి సమాచారం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.